హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఈరోజు అయితే పనస వేట వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది కత్తి చూడండి. పనస ఈ సీజన్లో పండదు, కానీ మా మా ఊరికైతే పండున్నది. అదైతే మీకు దగ్గర నుండి చూపిస్తాను. నా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. రండి, మనం వెళ్దాం. చెట్టుకైతే వెళ్తున్నాం మనం అయితే ఇప్పుడు. ఫ్రెండ్స్, చెట్టు అయితే ఇదే ఫ్రెండ్స్ చూడండి. సరిగా అయితే ముదరలేదు, కానీ మా అదృష్టం కొద్ది ఏమో ఒకటైతే పండున్నది. మీకైతే చూపిస్తాను చూడండి. ఇదే చెట్టు అయితే చూడండి. మా ఏరియాలో అయితే ఈ విధంగా వస్తాయి, ఫుల్గా వస్తాయి ఫ్రెండ్స్ ఈ సీజన్లో. పండు చెట్లు అయితే బాగుంది. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇదైతే ఎక్కేది చూడండి, చెట్టుకి ఎక్కేది. ఈ విధంగా చేసి ఎక్కుతామన్నమాట. చాలా జాగ్రత్త ఎక్కాలి ఫ్రెండ్స్, లేకపోతే పడిపోతాం కిందకి. కింద పడ్డాం అనుకో, మా ఊర్లో అసలుకే హాస్పిటల్ దగ్గర లేవు, చాలా దూరం వెళ్ళాలి. మెల్లగా ఎక్కుంది ఆ కత్తి చూడు. ఇదేనా పండు ఉంది? ఇదే పండిపోయిందేమో. ఎలా దింపాలరా? ఇంకా పడిచేయడమే, దించడాలు. అవును, పడిచేసిన తాడు కూడా తెలియదు కదా మనం కదా. మా సీమలు ఉన్నాయమ్మా, జాగ్రత్త. దగ్గర నుంచి చూపించింది, దగ్గర నుంచి చూపిస్తాను సీమ. ఫ్రెండ్స్ చూడండి, పండు చెట్టుకు ఎక్కిన తర్వాత ఈ విధంగా సీమలు ఉంటాయి. చాలా ఇబ్బంది చేస్తాయి ఇవి, కొరికి అనుకో. అదే ఆయా వెనక నుంచి కొరుకుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పండిన పనస. ఇదైతే ఈరోజు అయితే మేము తినబోతున్నాం. లోపల ఏ విధంగా తొనలు ఉంటాయో అయితే ఎవరికి తెలీదు, కానీ పండింది. చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. సరే, మనం అయితే ఏరుదాం. చూడండి, దయచేసి పండు చెట్లు ఎక్కితే ఈ వీటి జోలి మట్టి వెళ్ళొద్దు, ఇవి కొరుకుతాయి అన్నమాట. సరే, మరి మనం అయితే దింపుదాం పనసని. ఫ్రెండ్స్, అక్కడైతే సీమలు ఎక్కువ ఉండడం బట్టి వీడియో తీయడం కావాలేదు, పడేసింది. ఇదిగో ఫ్రెండ్స్, ఇదైతే పనస చూడండి. పండిపోయినది. ఇది కజ్జా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనమైతే కోదాం ఇప్పుడు. చూస్తున్నావా? చూడండి, నేను అయితే కోస్తున్నాను. చాలా గట్టిగా ఉంది. గట్టిగానే ఉంటుంది. ఇదే ఫస్ట్ కదా పండడం మన ఊరు. మా అదృష్టం అనుకోని. చూడండి, నేనైతే కట్ చేస్తాను. ఇప్పుడైతే తీయబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. ఈ సీజన్లో ఇది దొరకాలంటే చాలా గ్రేట్. భలే వస్తుంది స్మెల్ అనుకో, వచ్చాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ సీజన్లో ఇది దొరకాలంటే చాలా గ్రేట్ ఫ్రెండ్స్. తొనలు అయితే చాలా బాగున్నాయి, తినాలనిపిస్తుంది. నేను అది తింటున్నాను. టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఒక బద్ద తీసి చూపిస్తాను మీకైతే. చూడండి, చాలా జిగురు అయిపోతాం ఫ్రెండ్స్. ఇది ఒకవేళ జిగురు అవ్వకుండా తినాలనుకుంటే ముందే ఆయిల్ అనేది రాసుకోవాలి చేయిలకి. ఆయిల్ రాసుకుంటే జిగురు అవ్వమన్నమాట. చూడండి, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, దీన్ని మా భాషను బొడ్డు అంటారు. మీ భాష ఏమంటారు కామెంట్ చేయండి. ఈ బొడ్డు ఈ విధంగా కోస్తానండి ఫ్రెండ్స్. ఈ విధంగా కోస్తే చాలా బాగుంటుంది.
అవును ఇల్లే ఏం పర్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఆ బొడ్డు అనేది తీస్తే ఈ విధంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ కుడుకాన్ సత్తి బసాయన పొల్లాను సూపర్. చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదైతే జిగురు చూడండి. ఈ జిగురుని అయితే ఒక ఆకుతోనే తీయాలి. ఈ ఆకుతోనే తీయాలి ఫ్రెండ్స్. ఈ ఆకుతోనే తీసిన తర్వాత జిగురు అనేది మనకి అంటది అనమాట. కుడకాను చూడండి, ఈ విధంగా చేసి తీయాలి. బాగుంది కదా ఇప్పుడు స్మెల్ కదా, ఒకటి తీసుకురా తింటాను. స్మెల్ దారి కూడా ఫోటో సూపర్ సూపర్, నిజం చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే చూడండి, ఇక్కడైతే తీయమని మా అక్క ఇచ్చింది. ఇక్కడైతే తీస్తున్నాను నేను. ఇదిగో ఫ్రెండ్స్, ఈ సైజ్ ఉంటుంది చూడండి. తొన్న అనేది చాలా పొడవు కూడా ఉంటుంది. ఇలాంటి వీడియోలు కావాలంటే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోవద్దు. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలాంటి వీడియోలు ఎన్నో పెడతాను నేనైతే. ఫ్రెండ్స్, ఈ పిక్కలు కూడా పనికి వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ పిక్కలు కూడా పనికి వస్తాయి, కూర పనికి వస్తాయి. కొద్దిగా ఎండబెట్టి పెట్టుకోవాలన్నమాట. ఇది వర్షాకాలం, ఇది కూరకు పనికి వస్తుంది. ఈ పిక్కలు కూడా జలన అవసరం లేదు. వీలైతే ఈ పిక్కలు కూడా వీడియో చేస్తాను నేను ఇంకొకటి, చూస్తూనే ఉండండి. చూడండి, ఇప్పుడైతే ఏరుతున్నాను. ఈ రోజు అవుతుందా? ఈ రోజు మొత్తం ఒలుస్తూనే ఉంటావు. అవుద్ది, ఆగు మరి, కంగారు పడని అవసరం లేదు. ఇప్పుడు వస్తారు, చాలా మంది వస్తారు ఫ్రెండ్స్. ఇది తినడం ఓకేనా ఫ్రెండ్స్, ఇది తినడానికి అయితే చాలా మంది వస్తారు. ఇప్పుడైతే చూడండి, కష్టజీవులు వస్తారు చాలా మంది. చూడలేదు అనమాట. ఇదేంటారు ఇంత పొడవు ఉంది? మరి అంతే పొడవు ఉంటుంది. దీనికన్నా ఇంకా పొడవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మా ఏరియాలో. ఫ్రెండ్స్, దీన్ని అయితే పరిచయం చేయలేదు కదా, మీకైతే పరిచయం చేస్తాను చూడండి. దీన్ని అయితే మా భాషతోనే జింజా అంటాము. జింజా అంటాం దీన్ని మా భాషతో. మీ భాషతోనే ఏమంటారు కామెంట్ చేయండి. ఒకవేళ మేము తిన్నప్పుడు ఇవి కూడా తినేవాళ్ళం ఫ్రెండ్స్. మాకైతే అప్పుడు తెలియదు కదా, ఇవి కూడా చూడ పండిపోయినది. ఇది కూడా తినేవాళ్ళం మేమైతే. అదే పడిపోయింది మంచితనం. పర్లేదు. చూడండి ఎంత పొడవు ఉందో. రెడీ ఫ్రెండ్స్, చూడండి మొత్తం తీసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ ఒక్క దగ్గర తొన్నాలు చూడండి ఎంత అయిందో, మీకు అయితే చూపిస్తున్నాను. సరే కదా, చాలా ఎక్కువ అయింది. సరే ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోని అయితే చివరి దాకా చేస్తాను. నా వీడియో నచ్చినట్టయితే ఫాలో చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు చాలా పెడతాను ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. సరే ఫ్రెండ్స్, బాయ్.